हाय हेलो नमस्ते गुड मॉर्निंग वेलकम बैक टू माय यूट्यूब ఛానల్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి ఒక రైడ్ పడ్డది. ఆల్రెడీ వచ్చిన కస్టమర్ దగ్గరికి కస్టమర్ కూడా వచ్చింది 3094 బయట భయ్యా 15 నిమిషాలు చూపిస్తాను రైడ్ అంతా. ఇంకొక కిలోమీటర్ అయితే రైడ్ అయిపోతుంది కదా. అబ్బా 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 ఇంత ట్రాఫిక్ ఉందో చూడాలి. మళ్ళీ ఇట్లనే పోవాలండి ఇదే రూట్లో. ఎవరికి ఇట్లే ఉంటుంది ఇంత ట్రాఫిక్. ఈ ఆర్మీ వెహికల్స్ నెంబర్ అంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అసలు అర్థమే కాదు నెంబర్. అది ఇంకా టైట్ లేకుండా ఏరియా కట్టుగా పెయింట్ అసలు గబ్బని కుట్టింది ఒకసారి. అన్ని పెయింట్ షాపులు బైక్ మెకానిక్ రిపేర్ షాపులు ఉన్నాయి. సార్ నుంచి కొంచెం లోపల వల్ల కానీ ఈ రోడ్డు అటు హీరోవేజ్ ఉంటాయి. ఈ రోడ్ బంద్ చేసిన అని చెప్పి ఇక్కడనే తిప్పమన్నాడు. 71 చిల్లర్ నియ్యాను చేంజ్ అవుతుంది ఏదో భయ్యా. చేంజ్ नहीं है मेरे पास भी नहीं है भैया. भैया यही नाम है ना? नीतीश कुमार. థ్యాంక్ యూ భయ్యా. రైడ్ అయితే అయిపోయింది. ₹71 వచ్చినాయంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అప్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఒక పిజ్జా హౌస్ అని హోటల్ ఉంది ఒకటి. అక్కడ నుంచి ఒకటి బిర్యానీ పార్సల్ పడ్డది ఒకటి నాగోల్కి. పార్సల్ తీసుకున్నా ఆల్రెడీ. ఇలా గ్లౌజులు తెచ్చుకోలే. నిన్న వెండుకున్న సాయంత్రము ఎండలే ఇంకా అవి మొత్తం వేసుకొని చెమట గబ్బు వాసన వచ్చినాయి. అంత కడిగి తిండినా నిన్న. నాకే నచ్చలే. నాకు ఈ నాగలు ఓడి ఈ మధ్యలో 3వ సారి ఇది. ఈ 3వ సారిలో ఫస్ట్ టైము ప్రకాష్ నగర్ వరకు ఖాళీగానే పోయినా. ఇక్కడ నుంచి నాగోల్ నుంచి ప్రకాష్ నగర్ వరకు ఖాళీగానే పోయినా. మొన్న వచ్చిన రీసెంట్గా ఒక 2 రోజుల ముందట సేమ్ అట్లే నాగోల్ పడ్డది. నాగోల్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడనే గుప్పలు ఇక్కడ నుంచి ఒక పార్సల్ తీసుకుపోయినా. వరంగల్ నుంచి ఒక పార్సల్ పట్టుకొచ్చిన కార్లకే తీసుకుపోయినా. అది మళ్ళీ రసూల్ కూరలు వేసిన. ఇవాళ మళ్ళీ ఇది థర్డ్. ఇవాళ మళ్ళీ అటు పట్టుకపోతుందా ఖాళీగా పోతానా మరి వెయిట్ చేసినా ఏమవుతుందో ఏమో తెలియదు. ఒక 3 కిలోమీటర్లు ఉన్నది. 3.6 కిలోమీటర్స్ 9 గంటలు చూపిస్తాను రైడ్. ఇంకా ఇంకొక కిలోమీటర్ ఉన్నది రైడ్. ఇంకా సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ అంటే నన్ను అడిగితే నాన్ వెజ్ తినకుంటే నేను అయ్యా. నేను నాన్ వెజ్ తిని దేవుడికి ఎంత మొక్కినా కూడా అది పని కాదు. నువ్వు మొక్కిన పని కాదు. అది నువ్వు ఒక పాపం చేసి నాకు మంచి కావాలని చెప్పానంటే ఎందుకు చేస్తాడు దేవుడు? నువ్వు తినేదాన్ని నువ్వు చంపకపోయినా కూడా పాపమే ఎట్లయినా. అది కూడా ఒక ప్రాణమే కదా. నాలుగు మాటలు చెప్పేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. కానీ
ఎంతమంది చెప్పినా ఉంటుంది, కొంతమంది మారరు. ఇక నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ముక్క లేదే ముద్ద దిగదు అనే మాట చెప్పేటోళ్ళు ఉన్నారు తప్ప వదిలేద్దామనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అట్లానే ఏం లేరని ఏంది కానీ చాలా తక్కువ. మధ్యలోనే ఫంక్షనాలు శుభం ఫంక్షనాలు అంట, శుభం కన్వెన్షన్ హాల్. నాకు ఏ పేరు పెట్టినా కూడా ఫంక్షన్ హాల్ అంటారు. కన్వెన్షన్ హాల్ పెట్టిన బ్యాంకెట్ హాల్ అన్నా కూడా ఫంక్షన్ హాల్ అది మన భాషలో. హలో థ్యాంక్ యూ మేడం. 45 రూపీస్ వచ్చినాయి. A few moments later. మళ్ళీ ఇందాక ఒకటి పోటర్లో ఒక రైడ్ పడ్డది. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా పోతానా, చిన్నది రైడ్ 1.5 కిలోమీటర్ రైడ్ ఉండే, ఆల్రెడీ పిక్ చేసుకున్నా ఇందాకనే. ఇక్కడ నేను నాగోల్ నుంచే పిక్ చేసుకున్నా, నాగోల్ నుంచి నాగోళ్ళకి ఇవ్వాలి, రూపాయల నుంచి అటు ఇటు రోడ్ మీదకి ఎటో చూపిస్తాను. పొద్దున్న ఫుల్ ఎండ కొట్టింది, ఇప్పుడు ఎండ కొట్టుడు బంద్ అయిపోయింది. ఒక్కొక్క చినుకు పడుతుంది. అది ఫుల్ వర్షం పడ్డట్టు కాదు, బంద్ అయిపోయినట్టు కాదు వర్షం. అది పడుతుందో లేదో కూడా తెలియదు వర్షం, కానీ ఫుల్ మబ్బు ఉన్నది పైన. పడుతుందేమో, గట్టి వర్షం పడుతుందేమో ఇవాళ. ఏం పంట ఫుల్ మొత్తం సేఫ్టీ ఉన్నది. మన రెయిన్ కోట్ ఉన్నది, ఫోన్ కవర్ ఉన్నది, హెల్మెట్ ఉన్నది. మనం తడవం కానీ ఇది గవర్నమెంట్ మొత్తం ఈ వైఫై కేబుల్ కట్ చేసిన కానీ చాలా మంది కనబడతారు పాపం వర్కర్లు. ఈ వైఫై ఎక్స్పెక్ట్లు టీషర్ట్ వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం ఏ ఏరియా పోయినా కూడా మొత్తం ఒక గుంపు కనబడతారు, ఒక 4-5 పని చేసుకుంటా పాపం. తప్పు అవన్నీ. మేడం మీకు పోర్టల్లో పార్సల్ పంపించారండి, డాక్యుమెంట్ సంథింగ్ ఏదో లొకేషన్లో ఉన్నా మేడం. ఇక్కడ ఎంజిఆర్ హ్యాబిటాట్ ఉంది కానీ అపార్ట్మెంట్ ఉంది ఒకటి, ఇక్కడే ఉన్నా మేడం. దాని ఆపోజిట్లో పింక్ బిల్డింగ్ ఉంటుంది. పింక్, ఓకే పింక్ బిల్డింగ్. అది ఫస్ట్కి ఏమో రాసింది కదా మేడం పైన, అదేనా? ఓకే మేడం, ఇక్కడే ఉన్నా మేడం పింక్ బిల్డింగ్ దగ్గర. అవునండి, పింక్ బిల్డింగ్ ఇక్కడే ఉన్నా మేడం. ఏ ఫ్లోర్ మేడం? ఫస్ట్ ఫ్లోర్. ఓకే మేడం, ఫ్లాట్ నెంబర్ అండి? 102. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉప్పల్గా ఇదే బాధ, ఒక్క రైడ్ కూడా పడాలి. మ్యాటర్ ఏంటంటే ఉప్పల్ నుంచి ఒకటి అంబర్పేటకి ఫుడ్ ఆర్డర్ పడ్డది, ఒకటి బర్గర్ కింగ్ పడ్డది ఒకటి. మ్యాటర్ ఏంటంటే ఉప్పల్ నుంచి అంబర్పేటకి ఒకటి ఫుడ్ డెలివరీ ఆర్డర్ పడ్డది ఒకటి. పికప్కి పోతాను, అప్పుడెప్పుడు దింపిన నాగోళ్ళ డ్రాప్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మెట్రో స్టేషన్ కిందనే కూర్చున్నా, అర్ధగంట కూర్చున్నా ఆల్మోస్ట్. నేను అంబర్పేట కదా, అంబర్పేట నుంచి మళ్ళీ అంటే అటు దిక్కు పోతాం కదా, అంబర్పేట అటు సైడ్ పోతాం కదా అని చెప్పానని అంబర్పేట యాక్సెప్ట్ చేసినాయి. ఇటు ఉంటే మొత్తం అన్ని బూడిపల్లికే పోతాను, అన్ని బూడిపల్లి పడతాను. 8623
అలాగే ఉన్నది దీని లోపల దునియా. పార్సల్ అయితే తీసుకున్నా. 5 కిలోమీటర్ రైడు, ఇంకొక 3 కిలోమీటర్లు ఉన్నది అంతే. 3 కిలోమీటర్లు ఇంకొక 10 నిమిషాలు అయితే రైడ్ అయిపోతుంది. కానీ స్కూటర్ ఆన్ చేసి పెట్టిన స్కూటర్లో ఒక రైడ్ పడుతుంది అక్కడి నుంచి. ఇంకో స్కూటర్ పడితే అటు నుంచి ఒక పెద్ద రైడ్ వేసుకొని పోదామని చెప్పానని వెయిట్ చేస్తే ఇలా తిప్పాలి. అందుకే వెయిట్ చేసిన. స్కూటర్ ఏమన్నా పడుతుంది అని చెప్పి వెయిట్ చేసిన. స్కూటర్ పడతలేదు, నా ర్యాపిడో పడతలేదు, అన్నీ ఇటే తిప్పుతాను. మొన్న ఆగేని పోతాను. ఎండ కొడుతుంది, ఎండతో పాటు వాన కూడా కొడుతుంది. ఎండ కొడుతుంది, ఎండతో ఇంకా వాన కూడా కొడుతుంది. రెండు మిక్స్లో కొడుతాను. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి వాన అంటే. ఈ చినుకులు పొద్దున్న నుంచి నేను ఇట్లే పడతాను. చినుకులు చిన్న చినుకులు పడతాయి. పడితే ఒక్కసారి వర్షం అన్న పడతలేదు, లేకపోతే మొత్తం ఈ చినుకులు అన్న పడలేదు. పడ్డట్టు కాదు, పడనట్టు కాదు. ఈ మాత్రం చాలా మంది రీల్స్ పెడతారు. ఇట్లా హెల్మెట్ లేదు వాళ్ళ ఫోటో తీసి వాళ్ళ పోలీసు వాళ్ళ నంబర్ ఉంటే వాళ్ళకు మెసేజ్ పెడితే వాళ్ళకు ఫైన్ వేస్తారంట. కానీ మనకి ఏమైనా పైసలు వస్తాయా? రావు. మరి అలాంటప్పుడు ఒకరిని ఎందుకు లాస్ చేసుకుంటూ మనం ఆ పని లేక మన మీద పడి ఏడ్చాలని చెప్పడం, మన మీద మన ఏడవాలి. ఇక అంట ఇది కథ. అన్నకు వేరే అన్న వెళ్ళకు ఇంకొక 5 నిమిషాలు అయితే రైడ్ అయిపోతుంది. అసలు ఏం పడుతుందో ఇంకా వేరే రైడ్లు స్కూటర్లకి ఇట్లా అన్నీ ఆన్ చేసి పెడతాను. నేను ఎట్లా కూడా తెలుసా, స్కూటర్ ఆన్ చేసి పెడతా, ఓలా ఆన్ చేసి పెడతా, ఊబర్ ఆన్ చేస్తా, అన్ని ర్యాపిడో ఆన్ చేస్తాను. 4 ఆన్ చేసి పెడతా. దేనిలో పడుతుంది అలా పోతాను. నేను ఒకటే కొట్టాను. నేను ఎప్పుడు కొడితే ర్యాపిడోనే కొడితే, ఓలానే కొడితే, స్కూటరే కొట్టాను. అన్నీ మిక్స్ కొడతాను. నేను అన్న ఆన్ చేసి పెట్టుకుంటా. డైలీ ఏది పడితే నాకు కంఫర్టబుల్ చూసుకొని అటు పక్క పోతాను నేను. కానీ దరిద్రం ఏంటంటే ఎన్ని ఆన్లు ఉన్నా కూడా ఒక్కొక్క టైంలో ఏది పడదు. పడుతానో అది ర్యాపిడో యాప్ కూడా వేయడానికి రాదు. అన్ని రైడ్లు పడతాయి, లేకపోతే లేనే లేదు. రీసెంట్ నేను ఇంటర్నెట్లో ఒక న్యూస్ చూసిన. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం లోకల్లో తిరిగినప్పుడు హెల్మెట్ అవసరం లేదంట. అదే మనం వేరే ఏదైనా హైవే ఎక్కినప్పుడు హెల్మెట్ లేకుండా అప్పుడు ఫైన్ కొట్టాలంటారు. ఇదేదో కొత్త రూల్ అంట. మరి నిజం న్యూసా ఫేక్ న్యూసా తెలియదు. నిన్ననే చూసిన. దీని గురించి ఎవరైనా ఇన్నోళ్ళు ఉంటే, దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటేనే ఏమన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా మనల్ని మనం ఫేస్ చేసుకోవచ్చు. అలా భయపడకుండా మాట్లాడవచ్చు మనం. ఇది రూలు, ఇది సో రూలు, దీనిలో నా తప్పేమున్నది, నువ్వెందుకు ఫైన్ వేస్తావు అని చెప్పానని మనం జబర్దస్తిగా మాట్లాడచ్చు. మనకి ఏం తెలియకుంటే ఏం మాట్లాడలేము. మన దగ్గర ఆ నిబంధనలు కానీ సార్ అనుకుంటూ ఉండాలి. క్యారే మియాం బిల్లి కాల్ చేశాను మీకు. అది కాల్ అంటే కట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అన్నీ మళ్ళీ ట్రై చేస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అవునండి, నేనే. డెలివరీ అయిపోయింది మీ ఇంట్లో. మా ఇంటికి వస్తావా? మణిగంతా ఆడుకుందాం. సేమ్ ఉన్నది ఇది కూడా, మణిగానంతనే ఉన్నది. మణిగాడు కూడా ఇంతనే ఉంటాడు. కాకపోతే ఇది ఆరెంజ్ క్యాట్, డేంజర్ ఇవి. బాయ్. మ్యాటర్ ఏంటంటే బేగంపేటకు ఒక రైడ్ పడ్డది. ఆల్రెడీ కస్టమర్ పిక్ చేసుకున్న దారిలో ఉన్న ఆల్రెడీ 10 కిలోమీటర్ల రైడు ర్యాపిడోలో పడ్డది రైడ్. డేంజర్ వర్షం పడతా అనుకున్నా కదా, డేంజర్ వర్షం పడతాను. హైదరాబాద్ సిగ్నల్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముందు వర్షం స్టార్ట్ అయింది. यूट्यूब में वीडियो डालता मैं, यूट्यूब में वीडियो डालता। यूट्यूबर है तुम?
नहीं यूट्यूबर नहीं, मैं यूट्यूबर बनना चाह रहा हूँ। तो ये डिलीवरी है डिलीवरी हाँ रैपिडो। कितना है कैमरा में? ये 40,000 का भाई। 40,000 का कैमरा है कि रिपीट मारेगा? ना ये भी EMI लिया ना। EMI मैं आ रहा हूँ वीडियो में। आप भाई चलो चलते, अभी नहीं रुकता है बारिश। मेरे को बहुत दूर जाना है, मैं कच्चा हो जाता हूँ। अभी नहीं रुकता, अभी देर होता आपने। వర్షం అయితే తగ్గింది, కస్టమర్ కూడా డ్రాప్ చేసి అయిపోయింది. టైం ఇంతే కానీ ఇప్పుడు అంటే 4:30 అవుతుంది. ఇంటికి పోదామని చెప్పి పోతాను. బేగంపేట రైల్వే స్టేషన్ డ్రాప్ అయిపోయింది. రైట్ ఇంటికి పోదామని చెప్పి పోతున్నాయి. పొద్దున్న వెళ్ళినా మా అన్నగాడు ఒక్కడే ఉంటాడు. మళ్ళీ ఎంత వచ్చినాయి ఏందో తెలియదు, సంబంధం లేదు కానీ నాకు ఎంత వచ్చినాడు. పోతా ఇంటికి. బిడ్డ పొద్దునసలు ఒక్కదే ఉన్నట్టున్నాడు. పొద్దున వచ్చిన అన్నం పెట్టేసి పొద్దున వచ్చిన పోయేది ఉంది కానీ ఇంకా లేట్ అయింది నాకు. రైడ్ వల్ల ఇంకా తొందరగా రైడ్లు పడితే అప్పుడే పోతుండే కానీ రైడ్లు పడక ఇంత లేట్ అయింది. 3 గంటలకు పోతుంటాయి రైడ్ పట్టేదంటే, మంచిగా టకటక అన్ని పట్టేదంటే. నాగోలు రీచ్ అయిపోయినా, నేను దూరంగా బుక్ అయిపోయినా. ఇంకోసారి నాగోలు పోనే పోద్ది.